హిండెన్బర్గ్ సంస్థ కట్టుకథల్ని రిపీట్ చేస్తోందని అదానీ సంస్థ ఆరోపించింది. పారదర్శకంగా తమ సంస్థలు పనిచేస్తున్నాయని వివరణ ఇచ్చింది. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్ ఆమె భర్తకి అదానీ విదేశీ సంస్థల్లో వాటాలున్నాయంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు భారత్లో ఇప్పుడు అలజడి రేపుతున్నాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు మన దేశ కార్పొరేట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనల్ని రేపుతున్నాయి. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలో నిజం లేదంటూ అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. పాత ఆరోపణల్ని రిపీట్ చేస్తూ కొత్త కట్టుకథలల్లారంటూ అదానీ గ్రూప్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వినోద్ అదానీ నేతృత్వంలో బెర్ముడా, మారిషస్ దేశాల్లో నిర్వహిస్తున్న సంస్థల్లో సెబీ చైర్పర్సన్ మాధవి బచ్, ఆమె భర్త దావల్ బచ్ లకు దాదాపు 83 కోట్ల రూపాయల విలువైన వాటాలున్నాయని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు బచ్ దంపతులు. సెబీ ప్రతిష్టను దిగజార్చి ఇన్వెస్టర్లలో భయాన్ని సృష్టించేందుకే హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసినట్టుగా తెలిపారు. హిండెన్బర్గ్ ఆరోపణల్ని అటు బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్, ఆమె భర్తకు విదేశాల్లో అదానీ గ్రూప్ అనుబంధ సంస్థల్లో షేర్లున్నాయని హిండెన్బర్గ్ తాజా ఆరోపణల సారాంశం. నిరాశాపూరిత వాతావరణంలో భారతీయ చట్టాల్ని పూర్తిగా ధిక్కరిస్తూ హిండెన్బర్గ్ ఈ ఆరోపణల్ని చేసిందని అదానీ గ్రూప్ కౌంటర్ ఇచ్చింది. గత జనవరిలో సుప్రీంకోర్టు కూడా హిండెన్బర్గ్ ఆరోపణల్ని తోసిపుచ్చిందని, తమ విదేశీ కంపెనీలు పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నిబంధనలకు కట్టుబడి పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నామని వివరించింది. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సెబీ వంటి సంస్థల విశ్వసనీయతను కాపాడాలంటే జేపీసీ వేయాల్సిందే అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కోరారు. जो सारा मामला है हिंडनबर्ग से जुड़ा हुआ, जो पहली रिपोर्ट भी उन्होंने प्रकाशित की थी, इसकी एक संयुक्त संसदीय समिति से जांच होनी चाहिए। और ये इसलिए आवश्यक है क्योंकि जब इतने कथाकथित तथ्य सार्वजनिक हुए हैं तो जो संस्थाएं हैं उनकी विश्वसनीयता को भी कायम रखने के लिए, काबिज रखने के लिए ये अत्यंत आवश्यक है. దేశంలో ఆర్థిక ఆత్మనిర్భరత కోసం తాము పనిచేస్తుంటే ఆర్థిక అరాచకం ప్రబలడానికి కాంగ్రెస్ ఇతర విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ కౌంటర్ ఇచ్చింది.